కిరాతకంగా చంపిందో భార్య. ఈ ఘటన కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి తనతో కాపురం చేస్తున్న, దాదాపుగా 20 ఏళ్ల నుంచి తనతో కాపురం చేస్తున్న భర్తని ఒక వ్యక్తి కోసం వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అంటూ కూడా చంపిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇదే ఇంట్లో అయితే ఉన్నాం. ఎక్కడైతే భర్తను అతి కిరాతకంగా చంపిందో ఆ ప్లేస్ని కూడా మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే విజయ్ కుమార్ అలాగే సంధ్య వీళ్ళిద్దరు కూడా 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు కూడా హాస్టల్లో చదువుకుంటూ ఉన్నారు. విజయ్ కుమార్ మాత్రం ఆటో నడుపుతూ ఉండగా సంధ్య మాత్రం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిశుద్ధ కార్మికురాలుగా అయితే పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి జీవితాన్ని నెట్టుకొస్తున్నా కూడా సంధ్యకి తను పనిచేసే చోట ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొన్నేళ్లగా కూడా కొనసాగటంతో భర్తకి అనుమానం వచ్చి అనేక సార్లు కూడా తనని మందలించడం జరిగింది. మందలించిన తర్వాత కూడా తన ప్రవర్తన కుసింత కూడా మారకపోవటంతో కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పి, అంటే సంధ్య తల్లిదండ్రులకి అలాగే విజయ్ కుమార్ తల్లిదండ్రులకి కూడా చెప్పి ఆ వ్యక్తిని వెళ్ళి కొట్టి రావటం కూడా జరిగింది. కొట్టొచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పు రాకపోవటం, అలాగే భర్త అడ్డుగా ఉన్నాడు, నా పరువు తీస్తున్నాడు, నేను చేసిందల్లా కూడా బయట చెప్తున్నాడు అన్న ఒకే ఒక కారణంతో ఆదివారం రోజు ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఆదివారం రోజు అర్ధరాత్రి 11 గంటల సమయంలో తన రెండవ కొడుకు తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇక్కడికి ఇంటికి రావటం జరిగింది. తన కొడుకు వచ్చి 9 గంటల సమయంలో పడుకున్నాడు. అప్పటికి తన తండ్రి తనతోనే ఉన్నాడు అంటూ కూడా తన రెండో కొడుకు చెప్పడం జరుగుతుంది. తన కొడుకు పడుకున్న తర్వాత 3 గంటల సమయంలో కనిపించట్లేదు అంటూ కూడా సంధ్య తన రెండో కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పడంతో ఆ కొడుకు కూడా వచ్చి ఎక్కడ లేడు అంటూ కూడా మొత్తం చూశాడు. తర్వాత సంధ్యనే తన కొడుక్కి చెప్పడం జరిగింది. అంటే పక్కన వాళ్ళ నానమ్మ అంటే విజయ్ కుమార్ తల్లి కూడా ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చూపించిన ఇంట్లో విజయ్ కుమార్ సంధ్య ఉంటారు. ఈ పక్కన ఈ సందులో చూసుకుంటే విజయ్ కుమార్ తల్లి ఇక్కడే ఈ ఇంట్లోనే నివసిస్తూ ఉంటుంది. వీళ్ళకి కేవలం పక్క రూమ్లే. అయితే మనందరికీ కూడా ఒక అనుమానం రావచ్చు, అప్పుడు విజయ్ కుమార్ తల్లి లేదా అని. తన తల్లి దసరా పండగ కాబట్టి తన రెండో కొడుకు దగ్గరికి ఊరికి వెళ్ళటం జరిగింది. అదే చనువుగా తీసుకున్న సంధ్య తన భర్తని అతి కిరాతకంగా కొట్టి చంపటం జరిగింది. కానీ ఇదంతా కూడా అంత్యక్రియలు జరిగే సమయంలో అయితే బయటపడిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా తన కొడుకు వచ్చి ఇక్కడ చూసేసరికి తన తండ్రి స్పృహ లేకుండా పడిపోవడం అసలు జీర్ణించుకోలేకపోయాడని చెప్పొచ్చు. గట్టిగా కీకలు వేస్తూ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నాడని చూడంగానే ఆ తండ్రి అసలు ప్రాణం లేకుండా ఉండటంతో ఒక్కసారిగా ఫోన్లు చేయడం జరిగింది. చుట్టాలందరికీ ఫోన్ చేయగా అందరూ కూడా ఉటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. ఎలా చనిపోయాడు అంటే కొంతమందికి గుండెపోటు వచ్చిందని, మరికొంతమందికి అయితే ఇక్కడ బాత్రూమ్ కూడా మనం చూడొచ్చు. ఈ బాత్రూంలో కాలు జారి కింద పడిపోయాడు. దాని కారణంగానే తలకి బలమైన దెబ్బ తాకడం వల్ల చనిపోయాడు. మేము ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యంలో చనిపోయాడనే కట్టుకథలు కూడా అల్లిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఒక భర్తను అతి కిరాతకంగా ఆ భార్య ఎలా చంపగలదు, అసలు ఇది మాత్రం ఎవరు ఊహించుకోలేరని చెప్పొచ్చు. అందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ భార్యని కూడా అదే విధంగా అతి కిరాతకంగా చంపాలి అనేది చెప్తున్నారని చెప్పొచ్చు. అయితే దేంతో చంపింది అనేది కనుక చూసుకుంటే ఇక్కడ మనకు సంప్ కనిపిస్తుంది, వాటర్ సంప్. ఇక్కడ వాటర్ సంప్ ఏదైతే కనిపిస్తుంది, ఇక్కడ బకెట్ కూడా కనిపిస్తుంది. అంటే నీళ్ళని తోడే తాడు ఏదైతే ఉంటుందో అది ఎంత బలంగా ఉంటుందో మనందరికీ కూడా తెలిసింది. ఆ తాడుతోనే అతి కిరాతకంగా ఆ భర్త మాట్లాడుతున్న సమయంలోనో లేకపోతే నిద్రపోతున్న సమయంలోనో తలకి అంటే ఆ మెడకి గట్టిగా తాడు వేసి గట్టిగా నొక్కటంతో అతను ఊపిరాడక గిల్లకిలా కొట్టుకుంటూ అక్కడే చనిపోయాడు. కానీ ఆ రక్తం మరకలన్నీ కూడా మరి నోట్లో నుంచి రక్తం వచ్చిందా లేకపోతే మెడ భాగంలో గాయమైందా అనే విషయాలు కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరిపిస్తున్నారని చెప్పొచ్చు. సంధ్యాని ఆ మెడ భాగం మొత్తం కూడా కమిలిపోయి రక్త మరకలు ఉండటం అనేది అంత్యక్రియల సమయంలో వాళ్ళ అక్కలు అంటే విజయ్ కుమార్ అక్క వాళ్ళందరూ కూడా చూసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇది హత్య అనేది కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎలా చేసిందని చెప్పి సంధ్యాని అడిగినప్పుడు, విచారించినప్పుడు ఏదైతే ఈ బకెట్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఏదైతే బకెట్ కనిపిస్తుందో ఈ తాడుతోనే తను విజయ్ని కిరాతకంగా మెడకి ఉడి తీసి చంపాను అంటూ కూడా చెప్పింది. ఆ బకెట్ ఏదైతే తాడు ఉందో దాంట్లో కూడా రక్త మరకలు ఉండటంతో పోలీసు కూడా విచారణకైతే సాక్ష్యం దొరికిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ విధంగా జరగడం అనేది అతి దారుణ ఘటన అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కూడా కుటుంబీకులు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విజయ్ కుమార్ గారి
కొడుకు తారక్ మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఒక్కసారి ఆ బాబుతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన అన్ని పేరు తారక్. అసలు ఏం జరిగింది? ఎట్లనే ఇక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. నేను ఉంటాను హాస్టల్ అంట. నీకు ఎప్పుడు తెలిసింది? కొట్లాడైతుంది అనేసి దసరాకు వచ్చినప్పుడు తెలిసింది. అంటే నార్మల్గా ఇద్దరు పని విషయంలో గొడవ పడేవాళ్ళ, లేకపోతే అసలు ఎందుకు గొడవ పడేవాళ్ళు? ఎందుకంటే అక్రమ ఓకే, అంటే అమ్మదే తప్పు ఉందా ఇందులో? అంటే ఆ అమ్మకి నాన్నీళ్ళు అయ్యారని ఎప్పుడు తెలిసింది నీకు? ఇట్లా అయిందనేసి నాకు దసరాకు వచ్చినప్పుడు తెలిసింది. ఓకే, కానీ దసరాకి జరిగింది. దసరా ముందు అనుకుంటా, కానీ నాకు దసరాకు వచ్చినప్పుడు చెప్పలేరు, కానీ తెలిసింది. ఓకే, అంటే చనిపోయిన తర్వాత కూడా అదొక యాక్సిడెంట్గా, అంటే బాత్రూంలో జారి పడ్డారు అనేది ముందుగా అందరికీ చెప్పారు అనేది అంటున్నారు. నిజమేనా అది? అదైతే కాదు. ఇప్పుడు అప్పుడు నీకేమని తెలిసింది? నాకు అప్పుడు అసలు ఎట్లా అనిపోయినా నాకు కూడా తెలియదు. అప్పటికైతే మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పి నాకు ఏమని చెప్పారు? చనిపోయిన అంటేనే వచ్చిన. ఇప్పుడు అమ్మ మీరేమవుతారు? అమ్మని విజయ్ కుమార్ గారు. ఇప్పుడు మనతో పాటు విజయ్ కుమార్ గారి అమ్మ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడ ఉంటారు? మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటామమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? 2 నెలల సంది గొడవలు అవుతున్నాయి వాళ్ళకు. గొడవలు అవుతుంటే ఇట్లా మాకు తెలిసినాక ఆడ పైన కాడ గిబిషం అని తెలిసినాక పోయి ఆయన కొట్టినాము. ఆయన పేరు జీవన్ గాడు. ఆయన కొట్టి వచ్చినాక ఇక సపోర్ట్ కాకుండానే ఊకున్నాం. ఇక అయితే మన అయింది పోయిందేమో ఓనిగా మంచిగా ఉంటే చాలు అనుకున్నాము. ఇక అనుకుంటే ఇక వాళ్ళంతా వాళ్ళు విన్నారు. మొన్న దసరా పండుగ నాడు చిన్న గొడవ పెట్టుకురు. మళ్ళీ గొడవ పెట్టుకుంటే పోనీగా అయితేనే ఉంటాయి అనుకొని ఊకొని నేను ఊరికి పోయినా 10 రోజులు ఉన్నా. ఇక చనిపోయినాక ఇట్లా అన్న చనిపోయిండని నా చిన్న కొడుకు ఫోన్ చేసిండు. దవాఖానలోకి వేసుకుపోయినాము, దవాఖానలో ఉన్నాము, నువ్వు రా తొందరగా రా అంటే నేను వచ్చేవరకే ఆ సేబాన్ని తీసుకొని ఇంటికి వచ్చిండ్రు. దవాఖానలో చూసి ఇంటికి వచ్చినా, ఇంటికి వచ్చేవరకల్లా ఇన్నే ఉందా పెయిన్గా. ఇక నాకు గంతనే వాళ్ళు కొట్లాడింది కూడా ఎన్ని ఏళ్ళ సంధి అవుతుందమ్మా మాకు అయితే తెలియదు. 2 నెలలు మాకు తెలిసి. ఇద్దరికి పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుంది. వయసు ఎంత సంధ్య? అది ఏమో ఎంత ఉన్నదో ఏమో నాకు అవన్నీ. విజయ్ గారిది 40. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగేటప్పుడు అసలు ఎవరికి అనుమానం వచ్చింది ఏంటి? అసలు మళ్ళీ ఎందుకని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చినాము? పోయినాము, మంచిగా తీసుకొని వచ్చినాక ఇవి చూసినాము. ఇక్కడ చూసే వరకల్లా తొడకలే తిన్నాయి. ఇది ఎట్లెట్లా అయ్యిందని చెప్పి అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసిండ్రు. చేసే వరకల్లా తాడు ఉంది, ఆ తాడుకి రక్తం ఉంది. అది తీసుకొని పోయినరు వాళ్ళు. 40 ఏళ్ళ కొడుకు లేడని అనుకోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. అసలు 2 పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. 3 మా పిల్లలు, 3 పిల్లలు. నేను సత్య ముసలిదాన్ని. నేను ఏం చేస్తా? ఆ పిల్లలు నేను చూస్తా. నేను ఇట్లా చేసి నా పిల్లలు ఆగం చేసి పోయే, లేకుంటే దానికి బల్బ్ ఎక్కితే పోయేది ఉండే. నేను ఏం చేసి ఎట్లా బతికిస్తాలని ఎట్లా చూస్తా? నేను నాకు శాతం అవుతుందా? నేను చేసేందుకు చూసేందుకు నాకు ఎంత బాధ ఉంటుంది. నా కడుపు మునిగి నాకు ఇది అయిపోతుంటే దాన్ని అమ్మ కడుపు కాల నా పిల్లలు నాగం చేసి నా ఇల్లు ముంచి పాయే. ఎట్లా నేను ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? ఎట్లా వస్తుంది అది ఇంటికి? నేను ఎట్లా చూడాలి? నా పిల్లల బాధ. వాళ్ళ అమ్మని ఎవరిని అడుగుతారు? అయ్యా పచ్చడి అని ఎవరిని అడుగుతారు? నాకు చేతన అయిపోయి నేను పోయి తెచ్చి ఇస్తాను వాళ్ళకు. నేను ఎట్లా భరించుకోవాలి బాధ? ఆ తల్లి ఆవేదన అసలు చెప్పలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆ తల్లి ఇక్కడ ఉండుంటే ఈ విధంగా జరగలేదన్న బాధ కూడా తనలో ఎంతో ఉంది అని చెప్పొచ్చు. ఒక్కసారిగా 10 రోజులకి పండగకి అటు వెళ్ళినందుకు ఒక్కసారిగా చూసి ఎప్పుడెప్పుడు చంపుదామా అన్న ఆ ఆలోచనతో ఏ విధంగా చంపింది అసలు? అంటే 3 పిల్లల్ని కన్నా ఆ వ్యక్తిని అసలు ఎలా చంపాలనిపించింది అనే ప్రశ్న మాత్రం మన అందరిలో కూడా ఉందని చెప్పొచ్చు.